నా తరఫున అలాగే మంగపతి తరఫున కూడానా? ఓకే ఓకే. మా ప్రొడ్యూసర్ గారు ప్రశాంతి గారు, అలాగే కో ప్రొడ్యూసర్ దీప్తి గారు, అలాగే ముఖ్యంగా మా ప్రెజెంటర్ నాని గారు, అందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పమన్నారు. వారు ఇక్కడికి రాకపోవడానికి కారణాలు హిట్ 3 దానికి ఆ సంబంధించిన పనుల్లో ఉండడం వల్లనే. బట్ ఇవాళ మేము ఇక్కడికి ముఖ్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఆంధ్రాలో ఉన్న, అంటే ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులందరికీ స్ట్రైట్గా ఉండాలా, అంటే మీ కెమెరాలోక ఇటు చూడాలా? ఓకే. సో మేము ఇక్కడికి రావడానికి మిస్టర్ రామ్ జగదీష్ సీతంపేట. అంటే నాకు ఒక కిక్ కావాలని 28 సంవత్సరాల నుంచి నేను కోరుకున్నాను. అలాంటి ఒక కిక్ ఇచ్చాడు తమ్ముడు. అంత అద్భుతం ఈ అబ్బాయి. చాలా పెద్ద డైరెక్టర్, లాంగ్ వే టు గో. సో మరీ ఎక్కువ పొగిడిన పక్కన పెట్టుకొని ఇంకో సినిమాలో ఏమైనా క్యారెక్టర్ వస్తాం అనుకున్న ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎంటబడే రకాన్ని కాదు, వేటాడే రకాన్ని నేను. సో కాబట్టి చాలా బాగా సంతోషంగా ఉందండి. మీ అందరూ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా పేరున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, పిల్లల్ని, ఈ సినిమాని ఆశీర్వదించండి. అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. మావాడు దర్శి, అలాగే డైరెక్టరు, ప్రొడ్యూసర్గా నాని గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు ఇంకా మంచి పెద్ద సినిమాలు. లోకల్ టాలెంట్ ఈ పాప పెందుర్తి బిడ్డ. సో వీళ్ళందరినీ పేరున ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అసలైన వేట ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ. ఒక ఆర్గ్యుమెంట్లోనో, ఒక డిస్కషన్లోనో, లేదంటే ఒక యుద్ధంలోనో, ఏదైనా సరే అక్కడ కూర్చున్న ఆడియన్ హీరో. ఎవడైతే వాడికి నచ్చని విషయాలు మాట్లాడో వాడు విలన్. ఈ 2 ఉంటేనే సినిమా. ఈ 2 లేకుండా నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా టార్గెటెడ్గా నేను ఎప్పుడు పనిచేస్తే నేనున్న పీక్స్లో కూడా జల్సాలాంటి సినిమా చేశాను. చిన్న క్యారెక్టర్ దాసనారాయణ గారు అన్నారు, ఎందుకురా ఏమో సార్ తెలియదు, చేశాను, సారీ అని. కొంతమందికి నచ్చవు, కానీ ఏమో తెలీదు. నేను అలా ఒట్టేసి చెప్తున్నా, ఒక క్యారెక్టర్ చేశాను. అదే మంగపతి. చెప్తున్నాను, ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి థాట్. శివాజీ గారిలో మంగపతిని చూడడానికి ఆ క్యారెక్టర్ కూడా ఒక కారణం. ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి మెంటాలిటీ. అలాగే మనసు ఉంటే చాలా సినిమా, వాడి పేరే విశాఖ. ఎవడన్నా విశాఖని పెట్టుకుంటాడండి. సో క్యారెక్టర్స్, నేను అనేది దేనికైనా ఒక టైం రావాలి. అలాంటి ఒక టైం ఈ పాత్ర ద్వారా ఆ కిక్ వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ లోపల. చాలా ఉంది, చాలా దారుణాలు చూస్తారు ముందు మంగపతి నుంచి. ఆయన చెప్పాను కదా, ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినిమాలు తీసేస్తా ఉంటాడు అలాగే. క్యారెక్టర్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పక్క పోద్దని టెన్షన్ పడ్డానేమో, కానీ వాస్తవంగా అయితే క్యారెక్టర్ అనుమానమే లేదు. క్యారెక్టర్ చెప్పినప్పుడే నా మనస్సాక్షికి తెలుసు, దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనేది. నా భవిష్యత్తు అంతా ఈ క్యారెక్టర్ మీద ఆధారపడిందనే విషయం నాకు తెలుసండి. అది అనుభవంతో వచ్చింది. అదేదో పెద్ద మనం ప్రిడిక్షన్ చేసాము అలా ఏం కాదు. ఇలాంటి పాత్ర ప్రతి నటుడికి రావాలని కోరుకుంటాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా. నేను ఎంచుకోవడం కంటే కూడా ఇలాంటి కథలు రాస్తున్నారు. ఇట్లాంటి ఉత్తమమైన రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు నాని గారు ఉన్నారు, అలాగే ఇంతకుముందు బలగం తీసిన దిల్ రాజు గారు, తర్వాత మల్లేశం తీసిన రాజు గారు, జాతిరత్నాలు తీసిన వైజయంతి వాళ్ళు. సో ఏంటంటే వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగలగడం, అంటే వీళ్ళందరూ ఏంటంటే మల్లేశం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి, కొత్త రచయితల్ని పరిచయం అయ్యారు. అలాగే బలగం చేసిన తర్వాత, బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు. సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు
ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో, నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తుంటాను. సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతని కంట్లో పడ్డాను. సో అలాగా కలిసి వచ్చింది. సో ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు. ఇట్లాంటి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను. దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా ప్రియదర్శినికి సంతోషిస్తుంది. దాని పూర్తి వివరాలు తొందరగా చెప్తాను. సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా అంటాం, లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం. కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు, పెద్ద హిట్ సినిమా అంటున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్. ఈ ఫీలింగ్ని, ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం. ద పర్టికులర్ రీజన్ ఈజ్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది. వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది. సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం, ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు, బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం. సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదాం అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ది ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ సపోర్ట్ చేసిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. కమ్ టు థియేటర్స్ అండి. చూసేసిన వాళ్ళకి థ్యాంక్స్, వర్డ్ స్ప్రెడ్ చేయండి. చూడని వాళ్ళు థియేటర్కి రండి. యూ విల్ గెట్ అ వెరీ గ్రేట్ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఫిల్మ్. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళందరూ మంచి మెన్షన్స్ అండ్ ఆల్ అంటే రివ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరికీ హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు సినిమా చూసి మీరు రాసే ఆ రివ్యూస్ కానీ, మంగపతి గారి గురించి కానీ, దర్శన గురించి కానీ, మా లవ్ స్టోరీ గురించి కానీ, మీరు రాసే ఆ స్క్రీన్ ప్లే గురించి కానీ, జగదీష్ అన్నయ్య గురించి కానీ, ఇవన్నీ మాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుందండి. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి. కోర్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే వచ్చాం వైజాగ్. సో అన్ని చోట్ల తిరిగి మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని మీ ఇక్కడికి వచ్చామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెరేషన్ అండి, కథ చెప్పిన విధానం అంటే కథ ఆయన్నే అడిగారు. అంటే అక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్, చాలా సెన్సిబుల్ మ్యాటర్ కదా, ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడని మీరు ఎలా నమ్మారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ నేను మీకు చెప్తున్నా. జగదీష్ కథ చెప్పిన విధానం, చెప్తున్నప్పుడు తనలో ఉన్న హానెస్టీ, అది చెప్పేటప్పుడు తనలోని ఎమోషన్ చూస్తే చేయగలడని అనిపించింది. సో నాకు కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అయిందని ఆయన చెప్పారు. అది సార్, ఇప్పుడు చట్టాలు అనేది అవగాహన కోసం అంటే లవ్ చెయ్యొద్దనా లేకపోతే లవ్ చెయ్యండి కానీ సేఫ్గా ఉండాలి? ఏం చేయాలన్నా ఏం చేస్తే ఏమవుద్ది అనేది తెలియాలి మనకు. వాట్ ఈస్ వాట్, మనం ఏం చేస్తే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు తెలియాలి. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు చెయ్యాలా వద్దనేది మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. సో ప్రతి ఒక్కరికి ఉన్న విషయం తెలియాలి. తెలియకపోతేనే జరుగుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ, తెలియకపోవడం వల్లే వస్తాయి. సో తెలియాలి అని చెప్పే ప్రయత్నం ఇది. నెక్స్ట్ మూవీ ఏమైనా ప్లాన్ డిస్కషన్లో ఉందండి. పవర్ఫుల్ మీడియం అండి. అంటే మనం ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్లో చెప్పేదానికైనా, లేదంటే ఒక పోస్టర్ వేసి గోడ కంటించేదానికన్నా, వేరే అదర్ సోర్స్ ఏ సోర్స్ కన్నా చాలా పవర్ఫుల్ మీడియం సినిమా. ఒక స్క్రీన్ మీద చూసేదాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద. సో స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్తే రీచ్ అవ్వాల్సిన ఎండ్కి ఇది రీచ్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. సో చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇదని. అంటే
స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా టైం తీసుకున్నామండి, బాగా ఒక 1.5 year ఓన్లీ స్క్రిప్ట్ మీద స్పెండ్ చేసి చెప్తే కరెక్ట్గా రిసీవ్ అవ్వాలి. ఇప్పుడు ఇది రిసీవ్ అవ్వలేదు అనుకోండి, కొంచెం అటు ఇటు అయినా ఎయిదర్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్లో పడిపోతాం, అయితే ఎటు కనపడకుండా వెళ్ళిపోతాం. అది జరగకుండా జాగ్రత్త పడి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి సార్ ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్స్ కానీ దీన్ని పబ్లిసిటీ చేద్దాం కలిసి అని అన్న ఎటువంటిదైనా యాజ్ ఆఫ్ నో అయితే అఫీషియల్గా ఏం రాలేదండి. బట్ సినిమా చూస్తున్న లీగల్ పీపుల్, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ కానీ ఫోన్ చేసి మాట్లాడడం, ఇలాంటి సినిమా మీరు చేసినందుకు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలని ఉంది, ఇది మా బాధ్యత, అంటే మేము చెప్పాలి, ఇది ఆడియన్స్ అదే పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి మేము చెప్పాలి, కానీ ఆడియన్స్కి మీరు చెప్తున్నారు, మేము పబ్లిక్ అంటాం, మీరు ఆడియన్స్ అంటారు. సో ఏదైనా విషయం చెప్పడం అనేది ఇంపార్టెంట్, కొంత మా బాధ్యతను మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి మాట్లాడుతున్నారు లీగల్ పీపుల్ కానీ పోలీస్. ఏదైతే నాకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ కానీ, వైఫ్ వాళ్ళ తాలూకు కానీ అందరూ కూడా అంటే రావాలనుకున్నారు, ప్లీజ్ ఎక్సైట్మెంట్లు వద్దు, వచ్చింది సంతోషపడండి, ఏది శాశ్వతం కాదు ఇక్కడ. బట్ మనకు వచ్చిన పని బాగా చేయాలనుకుంటాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. కానీ పిల్లలకు ఉంటుంది డెఫినెట్గా, వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు, మంగపతి ఉంటాడు నా దగ్గర కూడా చాలా. సో వాళ్ళు కొంచెం దూరం నుంచే ఓకే నాన్న బాగుంది అంతే, అంతవరకే. నాకు భయం అండి బేసిక్గా, మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు. ఏదైనా ఒక ఆనందం వచ్చినప్పుడు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. అందుకే నేను ఎక్కువ ఎక్సైట్ అవ్వను. యాక్చువల్గా నేను ఎక్సైట్ అంటే మొన్న ఎడవాలి, నాకు వచ్చిన అప్రిషియేషన్కి నేను చాలా బరెస్ట్ అయ్యే వాస్తవంగా నేను అవుతాను, కానీ అక్కడ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాను. సో ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ మంచిది కాదు, ఎందుకంటే మనమే డిసప్పాయింట్ అవుతాం. ఇది నాకు నేర్పింది, నా గతం నాకు ఇది నేర్పింది. సో అలానే నా ఫ్యామిలీకి కూడా తెలుసు నేను ఎక్కువ ఎక్సైట్ అయినా నచ్చదు అని బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా అంటే చాలా, మాటల్లో చెప్పలేంది ఎంత ఆనందంగా ఉన్నారు. అంటే ఏదో డబ్బు వస్తుంది అది ఇది కాదండి, మనం ఒక పని చేస్తున్నాం అంటే దాంట్లో అప్రిషియేషను, దాని పీక్స్ చూడాలి, అప్పుడే ఒక ఆర్టిస్ట్కి వాడు చల్లబడతాడు, లోపల ఉన్నాడు చల్లబడతాడు. ఏ ఆర్టిస్ట్కైనా సరే, నాకొక్కడికే కాదు ప్రతి వాడికి సినిమా నటుడిగా ఉండాలని, లేదంటే ఏ రంగంలో ఉన్నాడైనా సరే పీక్స్ చూడాలని కోరుకుంటారు. అలా ఆ హ్యాపీనెస్ అయితే అందరికీ ఉందండి మా ఇంట్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.